థ్యాంక్స్ అన్న, బాయ్. యా, దట్స్ మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ జాబ్ బ్రో. థ్యాంక్ యూ. Oh my God. Okay. Yeah. Thank you.
Thank you. Me site. Okay. Thank you. Okay. Thank you. Thanks, Anna. Bye. Okay. Thank you. Thank you. Thank you. पचास में लगाते तुम्हारा ये नहीं, वो भी 60 रुपये दे रहे, 50 में लगाते। कितना खाओगे? कितना? देख के निकाल रहे हो केला के। हाँ अंकल, दो है, 60 रुपये हो जाएगा। डालो हाँ डाल दो। कैसे तो गुड़िया कैसे बा 60 रुपये, कम नहीं 50 रुपये, 60 रुपये बोले 50 रुपये 40 रुपये। डाल दो। बात करवाओ पकड़ो आ रहा चलो चलो Thank you. मनी दो मनी हाँ मनी no money. दो मनी हाँ no क्यों travel without money. Yeah. ऐसा क्या होगा Thank you. Thank you. अंडा आमलेट अंडा बुर्जी I don't know. इनको अंडा बुर्जी बोलते हैं मी वो एक चायची आंध्रा लायची पिलाड़ी तुमको हिंदी पता नहीं है और जाने वहाँ भी है तो थोड़ा हेल्प कर रहा हूँ आमलेट आमलेट बुर्जी है वो पाव पाव भी दो आज कोई हवलदार भी नहीं दिखे Thank you. Okay.
आपकी जाओ जाओ go. No money. Okay. चलो बैठो। థ్యాంక్ యూ. సో నైట్ అయిందండి, గుడి దగ్గరికి వచ్చాను. ఇక్కడ అడగాలి పడుకోవడానికి. ఇక్కడ ఆఫీస్ ఉంటుందని చెప్పారు. యాక్చువల్ నాకు ఈ గుజరాత్కి రావడానికి నాకు 24 అవర్స్ ఒక 26 గంటలు పట్టిందండి. నేను గుజరాత్కి రావడానికి. నైట్ అయింది ఇప్పుడు. వచ్చే దారిలో గుజరాత్ రూటు చాలా దారుణంగా ఉందండి బాబోయ్. ఆ ట్రాఫిక్, ఆ దుమ్ము ధూళి, అస్సలు హైవే మీద అంత ట్రాఫిక్. మీకు చిన్న క్లిప్ పెడతానండి ఇన్స్టాగ్రామ్లో. గుడి చాలా బాగుందండి. మార్నింగ్ ఇది రికార్డ్ చేస్తాను మీకు క్లియర్గా చూపించడానికి. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇక్కడ ఫస్ట్ అడగాలి కదా, ఇక్కడ పర్మిషన్ ఇస్తారో లేదో పడుకోవడానికి. డబ్బులు అడుగుతారో ఏంటో తెలియదు. అదే రూమ్ ఇచ్చారండి. లోపలికి వెళ్తున్నాను. యాక్చువల్లీ పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకున్నారండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసుకోమన్నారండి. సో వాళ్ళ దగ్గర ఉంచేసాను ఆధార్ కార్డు, పాన్ కార్డు. అంటే అన్ని చోట్ల అలా ఉండదు. కొంతమంది ఈ ఫోటోలు తీసుకొని మనకి వెనక్కి తిరిగి ఇచ్చేస్తారు వెంటనే. కొన్ని చోట్ల ఇలా వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. మార్నింగ్ వెళ్ళినప్పుడు మనం తీసుకుని వెళ్ళిపోతే ఓకే. ఎలాంటి ఛార్జెస్ చేయలేదండి. సో యాక్చువల్లీ ఇక్కడ రూమ్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. నాకు వేరే రూమ్ ఇస్తున్నారు. అది కొంచెం అదే ఉంటాయి కదండి, కొంచెం ప్రొఫెషనల్గా, కొన్ని నార్మల్గా. సో నాకు నార్మల్ రూమ్ ఇస్తా అన్నారు. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఏదో ఒకటి మరి నైట్ స్టే అవ్వాలి కదా, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి. 4 రోజుల నుంచి నేను స్నానం కూడా, బట్టలు కూడా ఏమి ఉతుక్కోలేదు. మరి బయటకన్నా ఇంకా ఏదో ఒక రూమ్ దొరుకుతుంది కదా. రూమ్ కాకపోయినా సేఫెస్ట్ ప్లేస్ దొరుకుతుంది. సో రెస్ట్ అవ్వడమే. ఇంత గొప్ప ప్లేస్ మనం అనుకోవాలి. ఇంకా బయట పడుకుంటే భయంతో పడుకోవాలి. ఇక్కడ అయితే ఎలాంటి భయం ఉండదు, టెంపుల్ కాబట్టి. వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చాలా బాగుంది. మార్నింగ్ మీకు వ్యూ చూపించాలి. నైట్ మీకు కనిపిస్తుందా లేదో మొబైల్లో. సో చాలా ఇంట్రెస్ట్. దెయ్యాలు అంటే టెంపుల్ నుండి అలా అనకూడదు. యాక్చువల్లీ చూడడానికి హరహరలా ఉంది. ఓకే. యాక్చువల్లీ మీరు అరర్ స్టోర్ చూసుంటే సేమ్ ఇంచుమించు అట్లానే ఉంది. కానీ ఇది టెంపుల్, అది హాస్పిటల్. చూడండి కనిపిస్తుందా లేదా. మెట్లెక్కి చాలా పైగా అనుకుంటా. సో అదే మనకి తెలుసు కదా, నార్మల్ రూమ్కి ప్రొఫెషనల్ రూమ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది అడ్జస్ట్ అవ్వడం కాదు, నాకు చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పాలి. ఎందుకంటే నేను భయంతో బయట పడుకోవాలి కాబట్టి. సో ఇది నాకు బెస్ట్ ప్లేసే. ఎలా ఉన్నా నేను బెస్ట్గానే ఫీల్ అవుతాను. ఇంకా పైన ఎవ్వరు లేరు. ఇంకా ఇక్కడ అన్నీ క్లోజ్. నేను వచ్చే వైపు ఓకే. నా రూమ్కి వచ్చేసానండి. ఓకే రూమ్ ఇలా ఉందండి.
సో ఇక్కడ ఏమీ లేదు. నేను క్యాంపింగ్ అది వేసుకుని పడుకోవాలనుకుంటా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఇస్తారా లేదా. ఎలకలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ వాష్రూమ్ ఇలా ఉందండి. సో డేంజరే నైట్. సో చూద్దాం, మరి ఇంకా తప్పదు, పడుకోవాలి. ఓకే, ఇంకో వేరే రూమ్ చూస్తున్నామండి. ఓకే ఓకే, వాష్రూమ్స్ ఓకే ఓకే. ఈ రూమ్లో లైట్ ఉందండి, ఫ్యాను ఇంకా మీరు చూస్తున్నారా. ఓకే ఓకే యా ఓకే 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 ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఐ విల్. ఓకే, ఇవి తీసుకోవాలంట, పరుపులు ఇక్కడ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇవి తీసుకోమంటున్నారండి ఇక్కడ. ఇవి దీనిలో ఉన్నాయి, ఏదో ఒకటి తీసుకోమన్నారు. సో పడుకో, బ్యాగ్ అన్నీ పెట్టేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తెచ్చేసుకోవాలి. సో బాత్రూమ్ ఇంకా క్లీన్ లేదండి, అంటే ఇంకా పాత పడిపోయింది మొత్తం. సో ఇది కూడా పర్లా, ఇంకా ఇదే బెస్ట్ ప్లేస్ నాకు బయటకన్నా, ఎందుకంటే బట్టలు ఉత్తుకొచ్చిప్పుడు నేను. ఓకే, ఇక్కడ మంచి పరుపించుకుంటాను. అన్నీ మాసిపోయినాయి. ఇది ఒకటి బెటర్గా ఉంది కొంచెం. ఇదేంటి ఇలా వేసుకున్నాను. దులపాల కొంచెం పైన దులిపి పడుకుంటాను. ఇంకా నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి, బట్టలు ఉతకాలి. సో బట్టలు ఉతకడానికి నా దగ్గర సబ్బు లేదు. అదే నార్మల్గా నా దగ్గర ఉన్న ఒంటి సబ్బు, దాంతో ఉతికేస్తాను. మరి బట్టల సబ్బు కొనుక్కోలేదు నేను. వాష్రూమ్ అన్నది నేను అదే స్నానం చేసి వాష్రూమ్ క్లీన్ చేసుకుని ఇంకో ప్యాంటు టీషర్ట్ ఉతుకున్నానండి. బాత్రూమ్ ఆల్రెడీ మీరు చూసారు కదా, బాగోలేదు. మరి ఇదే బెస్ట్ నాకు బయటకన్నా, ఎందుకంటే మనకి సేఫెస్ట్ ప్లేస్. ఎందుకంటే బయట ఇప్పుడు బట్టలు ఎక్కడ ఉతుక్కోవాలో మనకి తెలియదు. రివర్ అన్నది ఎత్తుక్కోవాలి, దానికి మళ్ళీ టైం కేటాయించాలి. దాని బదులు ఇదే బెస్ట్. అడ్జస్ట్మెంట్ అవ్వడమే. సో ఇది చాలా మాసిపోయిందండి. సో కొంచెం దులిపాను. ఈ టీషర్ట్ పట్టుకొని ఇది దులిపాను. ఎలాగో ఉతికేస్తాను కదా, అందుకే దిద్దించుకుని దులిపాను. యాక్చువల్లీ మీకు ఇప్పుడు బ్లాక్గా కనిపిస్తుంది టీషర్ట్, ఇది అంతే ఎరుపు వచ్చేసిందండి. అంటే ఇది బ్లాక్ ఇక్కడ కనిపిస్తుందండి, అది అంతే ఎరుపు, అంటే రంగు ఎరిసిపోతుంది కదండి. ఇక్కడ మొత్తం వచ్చేసిందండి. సో ఆరిన తర్వాత తెలుస్తుంది ఆ టీషర్ట్. అంతవరకు వచ్చిందంటే నా సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. మరి డబ్బులతో ప్రయాణం చేసిన వాళ్ళు చాలా గర్వంగా గొప్పగా చెప్పుకుంటారండి వాళ్ళ కష్టాలు. వాళ్ళు చెప్పిన మాటలు మీరు కదండి, వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళని నమ్మినప్పుడు నేను ఇది చెప్పుకోవడంలో తప్పేం లేదండి. ఓకే, మార్నింగ్ మనం మాట్లాడుదాం. ఇప్పుడు లేట్ అయిపోయింది కాబట్టి ఛార్జింగ్ పెట్టుకుని పడుకుని పోతాను ఇంకా. సో ప్రయాణం చేసే ముందు ఇది నేను కొనుక్కున్నానండి రాజమండ్రిలో, ఒక 250. అదే చలి వేస్తుందని అనుకున్నాను, యాక్చువల్లీ చలి వేయలేదు. కేరళలో చలి వేయలేదు నాకు. సో గోవాలో కూడా అంతే నార్మల్గానే. అదే ఇంకా కాశ్మీర్ లడక్ వేరు, కానీ మిగతా చోట్లంతా నార్మల్గా మనకి చలి ఎలాగ ఉంటుందో నార్మల్ చలి అలాగే ఉంటుందండి. ఆ చలిని మనం తట్టుకోగలం. సో అనవసరంగా కొనేసాను అనిపిస్తుంది. 250 ఉంటే బాగున్నాను, ఫుడ్ కానీ వచ్చాను. యాక్చువల్లీ ఇప్పుడు నాకు దాహం వేస్తుంది, మరి కిందకే వెళ్ళాను. నాకు బట్టలు లేవు, ఒంటి మీద టవల్ ఒకటి ఉంది. మార్నింగ్ అవ్వాలి. మార్నింగ్ అయిన వెంటనే
వాటర్ తాగాలి, చాలా దాహంగా ఉంది. ఫుడ్ ఒక అతను నాకు అది ఇప్పించాడండి యాక్స్. మీరు ఈ గుజరాత్ వచ్చిన వీడియోలో మీరు చూస్తారా ఆ వీడియో క్లిప్ని? అదే 2-3 ఇప్పించారు. నేనే ఎక్కువగా అడగలేదు ఇప్పించమని. నేను బాగోదు కదా, అడ్వాంటేజ్ ఎప్పుడు తీసుకోకూడదు. అడ్వాంటేజ్ అన్నది ఎప్పుడు తీసుకోకూడదు ఎవరైనా హెల్ప్ చేస్తుంటే. నా బాటిల్ చిరిగిపోయిందండి. యాక్చువల్లీ మీకు చెప్పడం మర్చిపోయినాయండి. మధ్యాహ్నం ఒక పర్సన్ నాకు ఒక కేఫ్ దగ్గర నాకు అదే బన్తో ఒక ఏదో లోపల ఏదో పెట్టి నాకు ఇచ్చారు కదండి. ఆ వీడియో క్లిప్ మీరు చూసుంటారు. ఆ పర్సన్ నా కోసం ఇది నేను బోర్డు ఆ కేఫ్ దగ్గర మర్చిపోయినాయండి. అంటే 10 కిలోమీటర్లు దాటేసి వెళ్ళిపోయాము. ఈ బోర్డు కోసం నా కోసం వెనక్కి వచ్చాడండి. అలాంటి పర్సన్ చాలా రేర్ అండి, ఎవరు రారు. ఎందుకంటే మధ్యలో వదిలేస్తారండి మెన్న వెనక్కి వెళ్ళిపోమని. ఆ పర్సన్ నా కోసం వెనక్కి వచ్చి సారీ కూడా చెప్పాను. అంటే నా కోసం మీరు టైం ఇన్వెస్ట్మెంట్ చేశారు, అంటే వృధా చేశారు, అంటే ఏం పర్లేదు, బోర్డు అన్నది చాలా ఓల్డ్ కదా, సో అందుకే వచ్చాను. అంటే ఇది చాలా పాతది కదండి, ఎప్పటి నుంచో. ఎవరికైనా ఇప్పుడు ఏదైనా చూపించాలన్నా ఇదే చూపించాలి. నేను దీన్ని బట్టి తెలుస్తుంది నేను ట్రావెలింగ్ ఎలా చేస్తున్నాను అన్నది ఇది ఒక ఆధారం అండి. చూడండి ఎలాగ మొత్తం చిరిగిపోయింది. అయినా సరే ఇదే ఇంకా ఆల్ ఇండియా ట్రిప్ కంప్లీట్ అయ్యే వరకు ఇది నాతోనే ఉండాలి. సో అయిన తర్వాత ఇది భద్రంగా నేను ఇది ప్యాకింగ్ చేస్తారు కదండి, అదేదో అది వేయించుకుంటాను. దీనికి జ్ఞాపకంగా ఉంటుందండి. ఇది జ్ఞాపకం కాదు, రేపటి రోజు మన స్టోరీ ఎవరైనా తీస్తే ఉపయోగపడుతుంది. భయం వేస్తుందండి. లైట్ ఆఫ్ చేస్తే మొత్తం చీకటి అయిపోతుంది. సో యాక్చువల్లీ నేను చాలా మేడ మీదకి వచ్చాను. ఇదంతా చూడడానికి భూతి బంగళలాగా ఉంది. సో నేను ఒక్కనే పైన ఉన్నానండి. ఇంకా నా చుట్టుపక్కల ఎవ్వరు లేరండి. రూమ్స్ అన్నీ పాత పడిపోయినాయి. నేను ఒక్కనే, ఇది ఒక్క రూమ్ ఏదో కొంచెం పర్లా, మరి అంత పాత పడలేదు. ఈ రూము మంచిగానే దొరికింది నాకు. కానీ భయం వేస్తుంది. లైట్ ఆఫ్ చేయకూడదు నైట్ అంతా. అయినా సరే లైట్ ఉన్నా సరే భయం వేస్తుందండి, ఎందుకంటే భూత బంగళ కదండి. పైన నేను ఒక్కనే ఉన్నాను. నైట్ నేను తెలుసు కదండి మీకు, నైట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రూమ్లో వాష్రూమ్ క్లీన్ చేసుకొని బట్టలు ఎత్తుకున్నాను. రూమ్ అండి, తలుపు తీసి బయటకు వెళ్తాను. ఇప్పుడు ఇక బ్యాక్ వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. వెనకాల వ్యూ వెనకాల ఎలా ఉందండి. మొత్తం ఇక్కడ చాలా ఓల్డ్గా ఉంది. సరే మనం బయటికి వెళ్దాం. ఈ మొబైల్స్, ఈ పవర్ బ్యాంక్ తీసి బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్దాం. సో వెళ్తున్నానండి. రూము ఇదే అండి. ఇదే నైట్ ఈ బిల్డింగ్లోనే ఉన్నాను, చూస్తున్నారు కదా. యాక్చువల్లీ నిన్న ఆ రూమ్ ఇస్తున్నారు మీకు, బాగాలేదని తర్వాత ఇది చూశారు. ఇక్కడ లైట్లు లేవని ఇంకా ఈ రూమ్ ఇచ్చారు. మనం కిందకి వెళ్ళిపోద్దాం. ఈ టెంపుల్ని మొత్తం చూపిస్తాను అన్నాను కదండి, చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను చూడాలి టెంపుల్. అసలు ఏంటో అర్థం అవుతలేదండి. అంటే ఇక్కడ అద్దెగా ఉంటున్నారా, లేకపోతే టెంపుల్స్కి ఇక్కడికి వచ్చే వాళ్ళకి రూమ్స్ ఇచ్చారా అని.
చాలా ఓల్డ్ వర్షన్గా కనిపిస్తుంది కదండి. అన్నీ పాత పడిపోయి. మనకి హిందీ రాదు, మీకు హిందీ తెలుసుంటే ఇది ఏంటో మీరు చెప్పండి. యాక్చువల్లీ ఇది అంటే టెంపుల్స్లో రూమ్స్ ఇచ్చేలాగా లేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ రెంట్కి ఉన్నట్లు ఉంది, లేదా వీళ్ళు ఎక్కడ ఉంటారని అర్థం అవ్వట్లేదు. అంటే చూడడానికి కొంచెం క్లీన్గా, అదే నాట్ క్లీన్గా లేదండి లోపల. లేకపోతే పని చేసేవాళ్ళనుకుంటుంది. నిన్న గుజరాత్ నుంచి వచ్చినప్పుడు సరదా తీరిపోయిందండి. ఒక 100-130 కిలోమీటర్ వరకు ఫుల్ ట్రాఫిక్ అండి. ఆ ఫుల్ హైవే మీద మొత్తం ఇంకా 4 రోడ్లు ఫుల్ అయిపోయిందండి. 100-130 కిలోమీటర్ల వరకు. అందులోనూ దుమ్ము ధూళి. మీకు చిన్న వీడియో క్లిప్ ఇన్స్టాగ్రామ్లో పెడతానండి. ఆ ట్రాఫిక్ నుంచి నేను వచ్చానండి. అది గుడి కనిపిస్తుందండి మీకు. ఫ్రంట్కి వెళ్ళి తీద్దాం. ఇక్కడ సూర్యుడు ఇప్పుడు వేస్తాను. కనిపిస్తుందండి. ఫ్రంట్ ముందు నుంచి చూస్తే ఇలా ఉంటుందండి గుడి. యాక్చువల్లీ నేను నా ఆధార్ కార్డు, పాన్ కార్డు మర్చిపోయానండి. వెళ్ళి తెచ్చుకోవాలి. ఇలానే వాక్ చేసుకుని వచ్చానండి. ఆఫీస్ రూమ్ ఈ సైడ్ అండి. నేను మర్చిపోయి వచ్చేసానండి గుడి దాకా. ఇదేంటి ఈ బోర్డు కూడా ఒక దిక్కున మర్చిపోయినానండి కేఫ్ దగ్గర. ఆ పర్సన్ మేము 10 కిలోమీటర్ల దాకా వెళ్ళిపోయామండి. ఆ పర్సన్ నా కోసం, ఈ బోర్డు కోసం వెనక్కి మేము వచ్చామండి. సో అలాంటి వాళ్ళు చాలా రేర్ అండి. ఎందుకంటే 10 కిలోమీటర్లు క్రాస్ అయిన తర్వాత ఇంకా ఎవరైనా వెనక్కి రారండి ఏంటి ఈ బోర్డు కోసం. సో ఆ పర్సన్ అర్థం చేసుకున్నారు. ఇది చాలా ఓల్డ్ వర్షన్ కదండి నాది బోర్డు. ఇది నా ఫస్ట్ నుంచి ఇదే ఉంది. చిరిగిపోయినా సరే ఇదే ఇచ్చేస్తున్నాను నేను, కొత్తది ఏమి ఇచ్చేయకుండా. ఎందుకంటే ఇదే నాకు ఆధారం. ఇది ఇచ్చారండి ఫుడ్కి వెళ్ళమని. ఫుడ్ కోసం వెళ్తున్నానండి. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, చూద్దాం. ఫ్రీ అన్నారు, అంటే టెంపుల్లో ఫ్రీగానే ఇస్తారులే, కానీ ఎలాంటి ఫుడ్ ఇస్తారో తెలీదు. అంటే మనకి అలవాటు ఉండాలి కదా, మరి వేస్ట్ అయిపోతుంది ఫుడ్. అంటే నాకు కొంచెం అలవాటు లేని తింటే కొంచెం ఏదోలాగా అనిపిస్తుంది నా బాడీకి. ఓకే సారీ, షూస్ లోపలికి వేసుకుని రాకూడదు అంటుంది. तुम रिकॉर्डिंग बना रहे थे क्या? ब्लॉगर नहीं है, रिकॉर्डिंग టిఫిన్ చేశానండి. ఏమో నాకు ఇదేలాగా అనిపించిందండి. తిన్నానండి. ఇంకా మరి తప్పదు కదా, వడ్డించుకున్నప్పుడు తిన్నాక ప్లేట్లు ఎక్కడ వేయాలో అటు ఇటు చూశానండి.
అంటే ఎవరైనా తినేసి వెళ్ళిపోతుంటే వేస్తారు కదా, చూస్తున్నాను ఎవరు లేవడం లేదు. అందరు రెండు మూడు సార్లు వడ్డించుకుంటున్నారు టిఫిన్ని. సర్లే సింక్ దగ్గరికి వెళ్ళిన పక్కన అది ఉంది, అందులో ప్లేట్లు పెట్టేసి, అంటే ప్లేట్లు కడగాలా లేకపోతే పక్కన ఎక్కడైనా పెట్టాలని అది డౌట్ వచ్చిందండి. ఓకే, మీకు గుడి కనిపిస్తుందండి క్లియర్గా? నాకైతే మొబైల్లో ఏం కనిపిస్తలేదు ఇటోపు, ఎందుకంటే నేను బ్రైట్నెస్ తక్కువగా పెట్టుకుంటానండి. పెయింటింగ్ వేస్తున్నారండి. గుడి లోపలికి వెళ్దామండి ఒకసారి. ఈ గుజరాత్ ఇది ఒక చిన్న గ్రామం అనుకుంటా అండి. మొత్తానికి ఇది హైవే. ఇంకా లోపలికి వెళ్తేనే ఈ విలేజెస్ అవి కనిపిస్తాయండి. సో ఇంకా లోపలికి వెళ్తే మనకి బీచ్ బీచ్ వస్తుందండి. ఇప్పుడు ఆ బీచ్ మీకు చూపించడానికి అంత దూరం నేను వెళ్ళానండి. ఆ సిచ్యువేషన్ మీకు అదే తెలుసు కదండి. హలో గుడి లోపల ఇలా ఉంది. అక్కడ డోర్ క్లోజ్ చేశారండి. వెళ్ళిపోతున్నానండి బయటికి. గుడి గురించి తెలుసుకోవడానికి ఎవరైనా మంచి వ్యక్తి కనిపిస్తే బాగుండండి, ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి. సర్లేండి, ఎక్స్ప్లోర్ అన్నదే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా చేస్తానండి. ఈ ఒక్క వీడియోతోనే అంతం అయిపోతుంది కదా. ఇక నేను వెళ్ళిపోతున్నానండి. అంతే అండి, గుజరాత్కి వచ్చాను. ఇక్కడ ఒక గుడి ఉంది, నైట్ ఇక్కడ స్టే అయ్యాను అంతే. నాకు ఈ ప్రయాణం మామూలుగా లేదండి. కేరళకి రావడానికి 24 గంటలు 12 గంటలు పెట్టిందండి అనుకుంటా. ఈ గుజరాత్ రావడానికి 26 అవర్స్ అనుకుంటా. ఆ గోవాకి ఒక 8 అవర్స్ అనుకుంటా, 8 అవర్స్ 7 అవర్స్. అది అయితే పర్లే, గోవాకి బాగానే రీచ్ అయినది. మనకు నచ్చింది మనం చేయలేమండి ఈ రూపాయలైన ప్రయాణాలు. ఒకటి టైం ఇన్వెస్ట్మెంట్ చేసేయాలండి. సో నాకు తెలుసు, నేను చేస్తానండి. ఈ ఒక్క వీడియోతోనే నేను చేసి ఇంకా మొత్తం వదిలేస్తాను లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 స్టేట్లు కంప్లీట్ అవ్వాలి. ఆ తర్వాత నేను స్పెషల్గా మరి నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబర్స్కి మంచి కంటెంట్ ఇవ్వాలి కదా. ఆల్రెడీ విలేజెస్ కంటెంట్ ఇస్తున్నాను, కానీ ఈ ఏటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి నోరు అదుపులో ఉండదు. మరి ఏదో ఒకటి అంతా ఉంటారు. ఎందుకంటే తెలుసు కదండి, వాళ్ళు ఎవరికి ఫ్యాన్స్ అవతల వాళ్ళు అనరు, కానీ నాలాంటి రూపాయలైన క్రియేటర్స్ని ఒక మాట అనేస్తారు పక్కన వాళ్ళ గురించి. ఎందుకని అరే బాబు, అన్నీ ఉన్నవాడే ప్రౌడ్గా చెప్పుకుంటున్నాడు వాడి కష్టాలు. అయ్యి బాబు అని మీరే వాళ్ళంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరి నేను చెప్పడంలో పెద్ద లెక్క ఏంటి చెప్పు. ఈ గుజరాత్ వచ్చే రూట్ మొత్తం చాలా డెవలప్మెంట్ చేయాలండి. అస్సలు బాగోలేదండి రూటు. దుమ్ము ధూళి, 4 రోడ్లు, అదే హైవే ఉంటుంది కదండి, మొత్తం ఫుల్ అండి. అవతల రోడ్డు ఇవతల రోడ్డు నాన్ స్టాప్ 100-140 కిలోమీటర్లు అండి. సరిగ్గా ఐడియా లేదు. ఫర్ సపోజ్ అదే 100 అనుకోవచ్చండి. ఈ 100 కిలోమీటర్లు ఫుల్ ట్రాఫిక్ అండి. ఆ ట్రాఫిక్లో దుమ్ము ధూళి, బాబోయ్ ఆ ప్రయాణం విరక్తి వచ్చేస్తుందండి. రూపాయలేని ప్రయాణంలో మీకు డబ్బులు ఉన్నవాడు ఎలాగైనా వెళ్ళిపోతాడు, డబ్బులతో ట్రావెల్ చేసేవాడు. ఆడికి ఏసీలో కూర్చోవాడికి చెట్టు కింద ఒక 2 మాటలు నాకు అర్థం కాదు. ఎలాగండి మీరు అతన్ని సపోర్ట్ చేస్తుంది ఆడి కష్టాలు చెప్తుంటే? జనాలందరూ చెవులు ఏమైనా ఫ్లవర్స్ పెట్టుకున్నారా? మరి వింత కాకపోతే. నైట్ ఇక్కడే దిగానండి. మ్యాప్ చూసుకున్నాను టెంపుల్ ఎక్కడ ఉందని. ఇదే అండి, ఇలానే ఉంటుంది
నేను వచ్చేదారు మొత్తం అంటే ఈ రోడ్డు గురించి కాదండి, చుట్టుపక్కల ఆటోస్ పెట్రోల్ బంకులు ఉంటాయండి. విలేజెస్కి వెళ్ళాలంటే లోపలికి వెళ్ళాలండి. ఎక్కడో ఒక దిక్కున ఫుల్ హైవే ఉంది.